అక్క చెల్లెలు అమ్మ ఇంకా పెద్దమ్మ వీళ్ళందరూ ఉంటారు కదా. నాకు ఒకటి తెలియక అడుగుతున్నా, మా నాన్నగారు చనిపోతే ఆయన ఇష్ట ప్రకారం సమాధి ఏదో చేసుకున్నాం మాకు నచ్చినట్టు. సమాధి ఫోటోని కూడా మీరు మీమ్స్గా వేసుకుంటున్నారంటే ఇంకా ఈ విషయం మీకు ఎంత ఎంత చులకన నేను అర్థం చేసుకోగలను. ఆఖరికి శవం ఫోటో కూడా మీరు మీమ్స్గా తయారు చేసుకుని వేసుకుంటున్నారు. నేను మీకు చెప్తున్నాను, మాకు సపోర్ట్ కావాలి, మేము ఆడవాళ్ళము, మాకు ఈ పరిస్థితిలో ఉంది, మిమ్మల్ని అడుక్కుంటున్నాం, మీమ్స్ వేయద్దు, ట్రోల్స్ వేయద్దని నేను మిమ్మల్ని అడుక్కుంటున్నాను. ఇంకా ఇప్పుడు ప్రోడక్ట్ ఆర్డర్ చేశారు, కొంతమంది ఏమో వ్యూస్ కోసం వచ్చేసి మా ఇంట్లో తన్నారు, నన్ను కొట్టారని ఇంకొకరు, అలా పెడితే వ్యూస్ వచ్చేసి అందరూ చూసేస్తారని ఇంకొకరు, అని వాంతు కక్కేస్తున్నట్టు ఇంకొకరు. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో అండి. ఒక కస్టమర్కి నిజంగా నచ్చకపోతే మీరు కొన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఇది నచ్చలేదు, మేము ఇలా మాకు ఈ ప్రోడక్ట్ క్వాలిటీ నచ్చలేదంటే మేము రీఫండ్ ఆర్ వేరే ప్రోడక్ట్ ఏదో ఒకటి సొల్యూషన్ చెప్తాము. మీరు అంత అంత దిగజారు కూడా నాకు ఎందుకు అర్థం కావట్లేదు. వీడియోస్ వ్యూస్ మనీ వస్తాయి అంతే కదండి. ఇంకొక ఆవిడ అయితే అలికే చిట్టి పికిల్స్ కొనేసాను, దాని నుంచి నేను డబ్బులు కోల్పోయాను, వేస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఆవిడ మీద 11 వీడియోస్ ఏదైతే చేసిందో అందులోంచి బాగా డబ్బులు సంపాదించుకుంది. మీకు కావాల్సింది డబ్బు. మనిషి ప్రాణం కంటే మీకు డబ్బు కావాలి. ఇప్పుడు ఈరోజు మా అక్క ప్రాణంతో కొట్లాడుతుంది. నేను లాస్ట్గా ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఇంకా ఇదే. ఈ ఆంధ్ర తెలంగాణ చాలా అంటే చాలా ఇష్యూస్ జరుగుతుంది. దాని గురించి పట్టించుకోండి. అభివృద్ధికి సంబంధించి దాని గురించి, ఉద్యోగాల గురించి, యూత్కి ఉద్యోగాలు లేవు, నీ టైప్ చాలా సమస్యలు ఉన్నాయి కదండి. దాని గురించి ఈ ప్రాజెక్ట్స్ నేను ఎవరైతే ఉన్నారో ఈ పచ్చళ్ళని ట్రెండ్ చేశారు. ఇంత ఆ ట్రెండ్ చేసేది ఒక అభివృద్ధి గురించో, మా దగ్గర ఇది లేదు, ఇది ఉంటే బాగుంటుంది, ఈ ఊర్లో ఈ రోడ్డు ఉంటే బాగుంటుంది, ఈ ఊర్లో ఈ కాలేజ్ ఉంటే బాగుంటుంది, గట్టిగా మేము చేసుకుంటే మన స్టేట్స్ని కానీ ఎవరు డెవలప్ చేయడానికి ఎవరు పాలిటీషియన్స్ అక్కర్లేదు కదండి, మనమే సపోర్ట్ చేసుకుంటున్నట్టు ఉంటుంది కదా. ఎందుకు వచ్చింది ఈ టాపిక్ అండి? మా సొంత అక్క అండి, మాతో చిన్నప్పటి నుంచి కలిసి ఇది చేసింది. అది ఆ రిలేషన్ మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు. తను తప్పు చేసింది. వీడియోస్లో అలా గంభీరంగా కనిపించినా తను ఎంత ఇన్నోసెంట్ అనేది మాకే తెలుసు, మేము చూస్తున్నాం కాబట్టి. వీలైనంత త్వరగా మీరు మంచిది ట్రోలింగ్స్ ఇక మీద ఆపేసేయండి. నేను చెప్తున్నా, ఇంకా తను చచ్చిపోవడం కావాలి అంటేనే చేయండి. లేదండి, నేను కామెంట్స్ కూడా చూసాను, తను ఏడుస్తున్నట్టు అనిపించట్లేదు అంటే ఇంక ఏడవడంలో కూడా యాక్టింగ్ అంటే ఇంక ప్రతిదీ యాక్టింగ్ అంటే ఇంకేం చేయాలి చెప్పండి. కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతున్నా కూడా యాక్టింగ్ అంటారు. ఇప్పుడు ఇది కూడా యాక్టింగ్ అంటే ఇంక మేము ఏం చేయలేమండి. ఇంకా తన మీద ఏవైతే ట్రోల్స్ ఉన్నాయో, మీమ్స్ ఉన్నాయో దయచేసి ఆపేయండి. పర్సనల్ అటాక్ నేను ఇప్పుడు ప్రూవ్ చేసుకోవడానికి మేము ఇది అని చెప్పుకోవడానికి అయితే నేను వీడియో చేయట్లేదండి. మా అక్క అయితే చాలా సీరియస్ కండిషన్లో ఉంది. తనకి మాత్రం ఏమైనా జరిగితే